Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలోని ఎస్ఎంసీ కాన్సెప్ట్ ద్వారా ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ నోటీస్ చెప్పాలనుకుంటున్నాను. రేపు రేపు మార్చ్ 8న నేను కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ అండ్ మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ నేను మార్కెట్లో యూజ్ చేసేవన్నీ క్లాసెస్ కింద నేను నా క్లాసెస్లో టీచ్ చేస్తాను అనమాట నా స్టూడెంట్స్కి. సో ఎవరికైనా జాయిన్ అవ్వాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ కిందన మీకు వాట్సాప్ ఆర్ మీ వాట్సాప్ నంబర్ ఇస్తాను. అది మీరు దానికి కాల్ అయినా చేయొచ్చు, టెక్స్ట్ అయినా చేయొచ్చు. నేను ఎప్పుడైనా సరే దానికి రెస్పాన్స్ ఇస్తాను. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే నాకు కాల్ చేస్తే మీకు ఎలా జాయిన్ అవ్వాలి, ఏంటి అప్రోచ్ అనేది మీకు చెప్తాను. చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. చాలా తక్కువ మనీలోని ఎంత పెద్ద అడ్వాన్స్ కాన్సెప్ట్ మీకు చాలా రేర్గా దొరుకుతుంది. ఆ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజైతే చాలా బ్యూటిఫుల్ ఎంట్రీ ఒకటే ఎంట్రీ. ఇంకోటి ఎంట్రీ అనొచ్చా అంటే స్టాప్ లాస్ పెద్దది అయిపోయింది, అది ఎంట్రీ అనకూడదు దాన్ని. కాకపోతే ఏంటంటే మన అనాలిసిస్ రైట్ అయ్యింది అనమాట. ఏంటంటే మన అనాలిసిస్ రైట్ అంటే నేను క్లాస్లో చెప్పాను, అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. అదేంటి ఎలాగా అనేది మనం ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్లోని మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఈ ఏరియాలో ఓపెన్ అయింది. ఫ్లాట్గానే ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి నేను మీకు చెప్పాను కదా, నిన్నే మీ క్లాస్లో కావాలని చూసుకోండి, నిన్న వీడియోలో చూసుకోండి. ఈ ఏరియా దాటడం కొంచెం కష్టం. ఎందుకంటే ఆల్రెడీ హయ్యర్ టైం ఫ్రేమ్లోని ఇక్కడ డిమాండ్ జోన్ టచ్ చేసి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యింది అని చెప్పేసి నిన్న క్లాస్లోనే చెప్పాను. మీకు నిన్న క్లాస్లో కూడా ఎంట్రీ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు కావాలంటే నిన్న వీడియోలు చూసుకోండి. నేను అంటే ఒక రేంజ్ అయితే చెప్పలేదు, ఏంటంటే ఇక్కడి నుంచి ఈ రేంజ్ అని కూడా చెప్పలేదు. పలానా క్యాండిల్ స్టాప్ లాస్ కూడా మెన్షన్ చేసి ఎవ్వరు చెప్పరు ఇలాగా. నేను నా గొప్ప నేను చెప్పుకోను. కాకపోతే అంటే పలానా చాలా మంది ఏంటంటే ఇదేంటంటే ఈ రేంజ్ ఇది ఈ సంథింగ్ లైక్ ఈ రేంజ్ క్రాస్ అయితే అప్పుడు సంథింగ్ తీసుకోవాలి అది అంటారు. కాకపోతే పలానా స్టాప్ లాస్ పర్ఫెక్ట్గా చెప్పరన్నమాట ఎవరు. అంటే ఇలాని కాకపోతే ఏంటంటే మనం పిన్ టు పాయింట్ ప్రతి పాయింట్ మనం క్లియర్గా చెప్తాం. స్టాప్ లాస్ హిట్ అని చెప్తాం, టార్గెట్ హిట్ అని చెప్తాం. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 60%, అంటే 100% నేను రైట్ అని చెప్పేసి ఎప్పుడు నేను అన్ను. 60% ఆఫ్ ద టైమ్స్ మనం చెప్పే అనాలిసిస్ అనేది పర్ఫెక్ట్గా ఎప్పుడు ట్రిగర్ అవుతాయి, అంటే మంచి రిస్క్ రివార్డ్ ఇస్తాయి అన్నమాట. పోతే తక్కువలో పోతాయి ఎప్పుడైనా సరే. ఓకే, నేను మీకు చెప్పాను కూడా ఇది ఒక సప్లై జోన్ అయ్యింది. ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్ మీకు చెప్పాను కదా, ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్లో అక్కడ టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఇంత బుల్లిష్ మార్కెట్లో కూడా మీకు రేపు ట్రేడ్లో నేను పిఈ తీసుకుంటానని చెప్పేసి నేను చెప్పాను. ఎందుకంటే అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. ఒక సప్లై జోన్ నుంచి ఒక చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగినప్పుడు అంటే టోటల్ డౌన్ సైడ్ వెళ్ళిపోతుందని కూడా నేను చెప్పలేదు. ఏంటంటే అంటే ఇంత ర్యాలీ అయ్యింది కదా, ఇదంతా ఒక ర్యాలీ కదా. ఈ ర్యాలీలో చిన్న పుల్ బ్యాక్ అనేది ఉంటుంది కదా. ఆ పుల్ బ్యాక్ అంటే అంటే మళ్ళీ ఇదంతా మళ్ళీ కిందకు వచ్చేస్తుంది అంటే కిందకు వచ్చేది కాదు. ఇది చెప్పాను కదా, ఈ ఏరియా బ్రేక్ అవ్వనంత వరకు, ఏ ఏరియా కూడా కాదు, ఈ క్యాండిల్ బ్రేక్ అవ్వనంత వరకు మనం బుల్లిష్లోనే ఉంటాం. అండ్ సమ్ టైమ్ ఇక్కడ రిట్రేస్మెంట్ వస్తుంది. మీకు చెప్పాను కూడా, క్లాస్లో కూడా చెప్పాను, ఇలాగ ఒక జిగ్జాగ్ ప్యాటర్న్లో అంటే ఒక ట్రెండ్ లైన్. ఎందుకంటే వాళ్ళకి పైకి వెళ్ళడానికి ఎవరైతే ఇప్పుడు ఈ బుల్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ పైకి వెళ్ళడానికి ఫ్యూయల్ సరిపోవట్లేదు అన్నమాట, లిక్విడిటీ సరిపోవట్లేదు. సో ఆ లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి కొంతసేపు కొంత రిలాక్స్ అయ్యి ఒక పుల్ బ్యాక్ అయ్యి సమ్ లిక్విడిటీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్తారు. పైకి వెళ్ళడానికి కొంచెం లిక్విడిటీ కావాలన్నమాట. సో లిక్విడిటీని జనరేట్ చేయడానికి ఇలా పుల్ బ్యాక్ క్రియేట్ చేస్తుంటారు అన్నమాట. అంటే ఇది టోటల్ ట్రెండ్లోని ఇది ఏంటంటే మనకి ఎక్కువ రాకపోవచ్చు యాక్చువల్ చెప్పాలంటే. ఇక్కడ అంటే ఈ బుల్లిష్ ట్రెండ్లో పోల్చుకుంటే ఇది స్మాల్ బేరిష్ ట్రెండ్లోని మనకి ఎక్కువ రాకపోవచ్చు. కానీ 1 minute టైం ఫ్రేమ్లో మీకు ఎంట్రీస్ తీసుకుంటే కొంచెం మంచిగానే వస్తుంది. ఏంటి ఆ ఎంట్రీ ఎలాగనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి. ఓకే 1 minute టైం ఫ్రేమ్కి వచ్చేసాం మనం. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్తే నేను మీకు చెప్పాను కదా, నన్ను ఇది ఆర్డర్ బ్లాక్, ఇది ఆర్డర్ ఫ్లో, ఇది ఆర్డర్ బ్లాక్ అని చెప్పాను. కాకపోతే ఆ రేంజ్ టచ్ అవ్వలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే
30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్న 30 కాదు 45 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్న అండ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఆ మార్నింగ్ అక్కడ టచ్ చేసిన తర్వాత మార్కెట్ చాలా డ్రాస్టిక్గా పడిపోయింది. అయితే ఓకే, పడిపోతే అయిపోయింది. ఇంకో స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది కదా, ఆ స్ట్రక్చర్లో మనం వెతుక్కుందాం అని చెప్పేసి చూసనమాట. ఇంకేం లేదు, మనం స్ట్రక్చర్ తీసుకుందాం ఎలాగా ఏంటి, హయ్యర్లో హయ్యర్ హై, ఇది లాస్ట్ హయ్యర్ హై, అది సారీ లోవర్ హై, ఇది లోవర్లో, ఇది లాస్ట్ లోవర్లో, సారీ ఇది లోవర్లో ఎందుకు ఫిక్స్ అయ్యిందంటే ఇక్కడ ఉన్న పుల్ బ్యాక్, లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కదా లాస్ట్ పుల్ బ్యాక్, ఇది ఒక పుల్ బ్యాక్. ఆ పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది. క్రాస్ చేస్తే దాన్ని ఇండ్యూస్మెంట్ అంటారు. ఇండ్యూస్మెంట్ అప్పుడు ఏమవుతుంది, ఇండ్యూస్మెంట్ అయితే ఈ ఆర్డర్ ఫ్లో కానీ ఈ ఆర్డర్ బ్లాక్ కానీ మనం ఇక్కడ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే హైయర్ టైం ఫ్రేమ్లో ఉన్న అదేంటే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఏదైతే మిటిగేట్ అవ్వలేదో ఆ క్యాండిల్ టచ్ చేసిన తర్వాత కిందకు వచ్చేసింది. ఓకే, నో ప్రాబ్లం, అక్కడ పోతే పోయింది. నెక్స్ట్ ఇంకో ట్రై చేసుకుందాం. ఇంకో స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది కదా రోజులో, అంటే చిన్నది మనకు తెలిసింది ఓకే ఈరోజు డౌన్ ట్రెండ్ ఉండొచ్చు అని చెప్పేసి ఒక అనాలిసిస్ అయితే వచ్చింది. ఇంకో పుల్ బ్యాక్, ఇది ఏంటంటే లాస్ట్ హైయర్ లోవర్ హై లోవర్లోని క్రాస్ చేసింది. ఇది లోవర్లో ఎందుకు అవుతుంది అంటే దీని బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ చేసింది. అంటే ఏదైతే లో ఉంది దీని బేఓఎస్ అంటారన్నమాట, ఇది బ్రేక్ చేసిందని ఈ పాయింట్ని. అదేవిధంగా ఇది లో కింద ఎందుకు ఫిక్స్ అయిందంటే లాస్ట్ పుల్ బ్యాక్ చూసుకుంటే ఇదే. ఈ లాస్ట్ పుల్ బ్యాక్ని ఇక్కడ క్రాస్ చేసిన తర్వాత మనకి ఇది యాక్చువల్ ఏంటంటే ఇదే ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట. కాకపోతే చాలా ఎక్కువ పాయింట్స్ వచ్చేస్తుంది. నేనైతే అనుకున్నాను ఏమంటే ఇక్కడ ఒక అన్మిటిగేటెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ ఏరియాకి వస్తుందేమో అని చూసాను. ఇక్కడ చూసారా, ఇక్కడికి వస్తుందేమో అని చూసాను, అక్కడికి రాలేదు. కాకపోతే ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉందో, ఇదిగోండి ఈ క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ని టచ్ చేసే కాకపోతే 80 పాయింట్స్ మనం ఉన్నాం. సో ఇక్కడ కూడా పోయినట్టే అంటే ఇక్కడ కూడా ఎంట్రీ మనకి దొరకలేనట్టే. ఇక్కడ ఒక వచ్చేసింది. నెక్స్ట్ ఇది కూడా ఈ లో ఉందా లాస్ట్ లోవర్లో, ఇది లాస్ట్ లోవర్ హై, ఇది లాస్ట్ లోవర్లో. ఈ లోవర్లోని ఇది బ్రేక్ చేసింది. బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగిన తర్వాత ఇండ్యూస్మెంట్ ఎక్కడ, ఇదిగోండి ఇండ్యూస్మెంట్ ఇక్కడ. ఇది ఇండ్యూస్మెంట్ ఇన్ ద సెన్స్ అంటే లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉంది. లాస్ట్ పుల్ బ్యాక్ని ఇది క్రాస్ చేసింది. లాస్ట్ పుల్ బ్యాక్ని అది క్రాస్ చేస్తే ఇది ఏమవుతుంది, ఇది ఇక్కడ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ అనేది యాక్టివేట్ అయి ఉంటుంది అనమాట. ఎక్కడ, ఇది ఆర్డర్ ఫ్లో, ఇదంతా ఆర్డర్ ఫ్లో. ఓకే, ఇది ఆర్డర్ ఫ్లో అని మార్నింగ్ టచ్ చేసింది. మళ్ళీ ఎక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది. నేను అది క్లియర్ చేస్తాను, మొత్తం అంతా క్లియర్ చేస్తే మీకు అర్థం అవుతుంది మొత్తం అంతా. ఓకే, ఇది ఆర్డర్ ఫ్లో కదా, ఇది ఆర్డర్ ఫ్లో. మీకు రెసిస్టెన్స్ లాగా ఇస్తాను. ఆర్డర్ బ్లాక్ ఈ ఏరియా, అక్కడి నుంచి ఇక్కడ వరకు స్టాప్ లాస్ ఉంటుంది అన్నమాట. ఇది మన ఎంట్రీ. ఇక్కడ ఈరోజు మొత్తానికి ఇక్కడ ఎంట్రీ దొరికింది అనమాట. మాది కూడా చాలా టైం అయిపోయింది. అప్పటికి ఏంటంటే 2:30కి ఎప్పుడో వచ్చిందన్నమాట. అది 2:30కి ఇచ్చిన మంచి టార్గెట్ హిట్ అయింది. మీరు అనొచ్చు ఇక్కడే ఆర్డర్ ఫ్లోని టచ్ చేసింది కదా, ఆర్డర్ ఫ్లోని టచ్ చేసిన తర్వాత ఎందుకు టార్గెట్ ఇవ్వలేదంటే, టార్గెట్ అంటే ఏదైతే మనం ఫస్ట్ హై ఫస్ట్ ఇది అనుకుంటాం కదా, లో అయినా హై అయినా ఇదండి ఫస్ట్ ఇది అనుకుంటాం కదా, ఆ వరకైతే టార్గెట్ ఇచ్చింది. కాకపోతే దాన్ని క్రాస్ చేయలేకపోయింది. ఎందుకు క్రాస్ చేయలేకపోయింది అంటే ఇంత బుల్లిష్ మార్కెట్ కదా ఇది. ఇంత బుల్లిష్ మార్కెట్లో మరి చాలా మంది ప్లేయర్స్ ఉంటారు కదా, ఇక్కడ కూడా చాలా మంది హోల్డ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు అంత ఈజీగా వదులుతారు? అండ్ దట్ ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ చేసిన తర్వాత అంత ఈజీగా క్రాస్ చేయలేదు. సో కిందకి వెళ్ళడానికి ఇంకా ఫ్యూల్ సరిపోలేదు అనమాట. చూసారా, ఫ్యూల్ సరిపోతే ఎలాగా ఒక టైప్ ఆఫ్ జిగ్జాగ్ ప్యాటర్న్ ఇక్కడ ఏంటంటే రీటైల్ ట్రేడర్స్ని ఫూల్ చేస్తూ కిందకెళ్తూ పైకెళ్తూ ఫూల్ చేస్తూ, అంటే ఒక ఏంటంటే ఒక పీఈస్ కొనిపిస్తూ, కొన్నిసార్లు సిఈలు కొనిపిస్తూ సిఈలు కొనిపిస్తూ మొత్తానికి ఏదైతే మన ఆర్డర్ బ్లాక్ ఏదైతే చూసారా, బార్డర్ బ్లాక్ జోన్కి వచ్చింది. ఇక్కడ చూసిన తర్వాత చాలా మంది ఏంటంటే ఇక్కడ ఫుల్ బుల్లిష్ లాగా వ్యాలీ అయింది కదా, ఇక్కడ అందరూ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఫుల్గా సిఈస్ కొంటారన్నమాట. సిఈస్ కొని రెడీగా ఉంచుతారన్నమాట. మన తీరా చూసుకుంటే ఇక్కడ ప్యాటర్న్లో కూడా ఫామ్ అయింది మనకంటే ఎక్స్ట్రా కన్ఫర్మేషన్. ఇది కిందకే ట్రేడ్ అవుతుంది అంటే కిందకే బ్రేక్ అవుతుంది అని కన్ఫర్మేషన్ కూడా మనకి ఎలా వస్తుంది అంటే, ఇదిగోండి మన ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసింది. ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసిన తర్వాత ఇలా ఈ కిందకు వచ్చింది. ఇక్కడ ఉన్న స్టాప్ లాస్లన్నీ అంటే ఇక్కడ ఉన్న కాల్స్ వీళ్ళందరూ కొన్నారు కదా రీటైల్ ట్రేడర్స్ అందరూ. ఎందుకంటే ఈ జిగ్జాగ్ మోడ్లో ఏంటంటే కాల్స్ పుట్స్ కొంటూ ఉంటారు, స్టాప్ లాస్ హిట్ అవుతుంటే. ఇదేంటంటే కన్సల్టేషన్ మూవ్లోని ఒక కన్ఫ్యూజన్ అనమాట. అది క్రియేట్ చేస్తుంటారు అనమాట, కొనిపిస్తుంటారు.
ఇక్కడ ఏంటంటే ఇలా చిన్న పెద్ద మూవ్ ఇచ్చిన తర్వాత చాలా మంది రిటైల్ ట్రేడర్స్ ఏంటంటే కాల్స్ కొంటారన్నమాట. కాల్స్ కొని స్టాప్ లాస్ ఇక్కడ ఎక్కడ పెడుతుంటారు కదా, ఇక్కడ పెట్టిన తర్వాత ఇంక ఈ ట్రిగ్గర్ అవగానే చూసారా ఎంత పెద్ద మూవ్ వచ్చిందో. అంటే ఇక్కడంతా ఇదంతా ట్రెండ్ లైన్ కదా, ట్రెండ్ లైన్ ఇక్కడన్నా ఫుల్గా లిక్విడిటీ ఉంటుంది అన్నమాట. సారీ, ట్రెండ్ లైన్ సరిగ్గా వేస్తాం. ఇదంతా లిక్విడిటీ ఉంటుందన్నమాట ఈ జోన్ అంతా. అంటే ఒకటి ట్రెండ్ లైన్ అంటే ట్రెండ్ లైన్ గుడ్డిగా తీసుకోవడం కాదు, మనకి ఇక్కడ ఉన్న ఏంటంటే మార్కెట్ ప్రెజెంట్ ఏంటంటే ఓవరాల్గా ఈ రోజు అంతా డౌన్ ట్రెండ్లో ఉంది. అంటే ఈ రోజు ఏంటంటే ఈ రోజు ప్రకారం డౌన్ ట్రెండ్లో ఉంది. అండ్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే మన ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసింది. ఆర్డర్ బ్లాక్ని టచ్ చేయడానికి ఇంకోటి ఏంటంటే అక్కడ ఏదంటే ఇది ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే 3 కన్ఫర్మేషన్, 4th కన్ఫర్మేషన్ ట్రెండ్ లైన్. ఓకే, ఇది డౌన్ సైడ్ బ్రేక్ అవుట్ దానికి మనకి 4 కన్ఫర్మేషన్స్ మీకు చెప్పాను నేను మొత్తం. కావాలనుకుంటే 5th కన్ఫర్మేషన్ కూడా ఇంకోటి సెట్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఇది ఒక సపోర్ట్ లాగా కూడా మీరు అనుకోవచ్చు. ఎందుకంటే చాలాసార్లు మార్కెట్ ఇక్కడే కదా సస్టైన్ అయింది. అంటే మీరు ఇక్కడ సపోర్ట్ లాగా కూడా అనుకోవచ్చు. ఇది అంటే సపోర్టర్ అంటే కిందనే ఉంది కదా, ఇది ఒక రెసిస్టెన్స్ లో కూడా అనుకోవచ్చు మీరు ఇది. ఎందుకంటే ఇది బ్రేక్ అయితే ఇది సపోర్ట్ అవుతుంది, అదే రెసిస్టెన్స్ అవుతుంది. ఈ పైకి బ్రేక్ అయితే ఇది సపోర్ట్ అవుతుంది కదా, కిందన ఉంది కాబట్టి ఇది రెసిస్టెన్స్ లో కూడా మనం చూసుకోవచ్చు. 5 కన్ఫర్మేషన్స్, టోటల్ 5 కన్ఫర్మేషన్స్ ఉన్నాయి మన ట్రేడ్కి. అంటే మన ట్రేడ్ ఇప్పుడు బెట్ వేయడానికి 5 కన్ఫర్మేషన్స్ ఉన్నాయి, ఒక్క కన్ఫర్మేషన్ కూడా కాదు. సో మనం ఇక్కడ రిస్క్ చేయొచ్చు. అది కూడా చాలా తక్కువ. చూస్తే ఎన్ని పాయింట్స్, 20 పాయింట్స్. చాలా మంచిగా మనకి లాట్స్ పెట్టి ఇక్కడ ఫస్ట్ టార్గెట్ ఇది ఇక్కడ వరకు మనం టార్గెట్ పెట్టుకుంటే బ్యూటిఫుల్గా వస్తుంది. ఎంత టార్గెట్ వచ్చిందో మనం చూద్దాం. వచ్చిన ఒక ఎంట్రీ అయినాను సూపర్ రిస్క్ రివార్డ్ ఇచ్చింది మనకి. ఇది అప్రాక్సిమేట్లీ 1:7 అంత వచ్చిందన్నమాట. అది ఓకే, 1:8 వచ్చింది ఏకంగా. 1:8 కాదు యాక్చువల్ చెప్పాలంటే ఈ పాయింట్, కాబట్టి టైం అయిపోయింది, అప్పటికి మార్కెట్ అయిపోయింది. ఇక్కడ మహా అయితే ఇక్కడ వరకు తీసుకుందాం పోనీ. 1:7 టార్గెట్ అంటే నాట్ ఏ నార్మల్ జోక్ కదా. అంత ఈజీగా మనం ఇంట్రాడేలో 1:7 తీస్తున్నాం అంటే చాలా బిగ్ రిస్క్ రివార్డ్ ఇది. అంటే వెయిట్ చేస్తున్నా కూడా మంచి రిస్క్ రివార్డ్ ఇచ్చింది కదా. పోతే పోయింది 121 లాస్ట్ పోయినా మనకి ఇక్కడ 156 పాయింట్స్ వస్తుంది, గెయిన్ అవుతున్నాం. అది కూడా చాలా ర్యాపిడ్ మూమెంట్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీరు అక్కడ కూడా ఒకటికలా ఎంట్రీ అవ్వలేకపోయారు అనుకోండి, ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు, ఓకే అయ్యో మిస్ అయిపోయాను అనుకున్నాను అనుకోండి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చంటే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ మీకు నా క్లాసెస్లో నా స్టూడెంట్స్ చెప్తానమాట ఇది ప్యాటర్న్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక లో ఇది క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా క్యాండిల్ మూవ్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ క్యాండిల్ ఉందా, ఈ రెడ్ క్యాండిల్ పైకి వెళ్ళినట్టు వెళ్ళి లిక్విడిటీ తీసుకొని కిందకు వచ్చింది అనమాట. మనం ఇది స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. అంటే ఇది స్టాప్ లాస్గా పెట్టుకొని అది ఏదైతే టార్గెట్ ఇది అనుకున్నామో ఇక్కడ వరకు ఇది కూడా మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకవేళ అంటే అక్కడ ఎంట్రీ మిస్ అయిపోతే ఇక్కడ ఎంట్రీ ఇలా తీసుకోవచ్చు. కాకపోతే ఇది 41 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చేసింది. ఓకే, నో ప్రాబ్లం. ఇది ఎంత వచ్చింది, 1:2 అలా వచ్చింది. ఓకే, బెటర్. నేను ఎప్పుడు 1:2ని అంటే ఎంకరేజ్ చేయను. యాక్చువల్ చెప్పాలంటే మార్కెట్ ఆ టైంకి అయిపోయింది కాబట్టి నాకు తెలిసి ఇది 1:2 ఇచ్చి ఉండొచ్చు. కాకపోతే ఇంకా మార్కెట్ ఉండుంటే, ఇంకా ఫ్లో ఉండుంటే అది ఇంకా మంచిగానే వెళ్తుంది కిందకి. ఎందుకంటే ఇలాంటి టైప్ ఆఫ్ లిక్విడిటీ స్ట్రాటజీ మాట చాలా మంచి టార్గెట్స్ ఇస్తామట. అందులో కింద ట్రెండ్ లైన్ కూడా ఉంది చూసారా. క్యాండిల్ వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ ఇంకో గ్రీన్ క్యాండిల్ పైకి వచ్చి ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత కూడా ఇక్కడ రెస్పెక్ట్ చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడిన తర్వాత గ్రీన్ క్యాండిల్ అంత పైకి వెళ్ళిన తర్వాత, అంత పెద్ద క్యాండిల్ పడిన తర్వాత కూడాను రెస్పెక్ట్ చేసింది ఈ జోన్ని. చాలా ఈజీగా కిందకి వచ్చింది మళ్ళీను. చూసారా, అంటే అది ఒక లిక్విడిటీ క్రియేట్ చేయడం అన్నమాట. అంటే కన్ఫ్యూజ్ చేయడం అన్నమాట, రిటైల్ ట్రేడర్స్ని కన్ఫ్యూజ్ చేయడం దాన్ని అంటారు. మనం అలాంటి లిక్విడిటీ జోన్స్ని మనం ఐడెంటిఫై చేయాలన్నమాట మనం. ఓకే, ఈ విధంగా ఈ ఒక్క ఈ ఎంట్రీ నేనంటే స్ట్రాటజీ మీకు అర్థమైతే అవగాహన ఉంటే ట్రై చేయొచ్చు. కాకపోతే అప్పటికి టైం అయిపోయింది. సో ఆఫ్ కోర్స్ ఏదైనా సరే ఒక్క ఎంట్రీ అయినా చాలా బ్యూటిఫుల్ ఎంట్రీ విత్ 5 కన్ఫర్మేషన్స్. అన్ని కన్ఫర్మేషన్స్ మనకి ఏకమయ్యి మనకి మంచి రిస్క్ రివార్డ్ ఇచ్చింది. సో చాలా ఆర్డర్ బ్లాక్ ద్వారా ఒక మంచి ఎంట్రీ ఈరోజు జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంతవరకే ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏవైనా కాన్సెప్ట్స్ అర్థం కాకపోయినా, ఏదైనా ఎంట్రీ అర్థం కాకపోయినా, ఆర్డర్ బ్లాక్ కానీ ఆర్డర్ ఫ్లోస్ కానీ లేకపోతే ఏ కాన్సెప్ట్ అర్థం కాకపోయినా మీకు ఇప్పుడు చెప్పిన దాంట్లోని మీకు కింద కామెంట్స్లో నాకు మెన్షన్ చేస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్నా లేదా టెక్నికల్ అనాలిసిస్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ద్వారా
నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళు కూడా హెల్ప్ఫుల్ అయినట్టు ఉంటుంది కదా. అలాగే ఫ్రెండ్స్ మర్చిపోకండి, రేపు నుంచి ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే త్వరగా నా కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. నేను దానికి రెస్పాన్స్ ఇస్తాను. గ్రాప్ ద ఆపర్చునిటీ గైస్, ప్లీజ్. థ్యాంక్ యూ.